హాయ్ అండి, దొండకాయ ఫ్రై టేస్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దొండకాయలు ఇలా నీట్గా కడిగి పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని శనగపలుకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర, పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసిన దొండకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలా మగ్గి ఫ్రై అయి ఉంటుంది కదా. ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన శనగపలుకులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కొంచెం కారం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వెండి కొబ్బరి పొడి కొంచెం వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతే, రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.